లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ద్రోణాచార్యుడికి కృపికి పుట్టిన కుమారుడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు శివుడి కోసం తపస్సు చేసి కుమారుని పొందుతాడు. ఒక గృహలో పుడతాడు అశ్వత్థామ. ద్రోణాచార్యుడు తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామ నుదుటిపై ఒక అద్భుతమైన మణితో పుట్టిస్తాడు. అందువలన అతనికి ఆకలి దప్పికలు, అల్సట, వృద్ధాపం లాంటివి రావు. వ్యాధులు సోకవు. ఆయుధాలు అతనిపై పనిచేయవు. అతనికి మరణం లేదు. చిరంజీవి. ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ అంటే ఎనలేని ప్రేమ. ద్రోణాచార్యుడు ద్రుపదుడు స్నేహితులు. వారిద్దరు ఒకే గురువు భరద్వాజ్ మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకుంటారు. అప్పుడే ద్రుపదుడు ద్రోణుడికి మాటిస్తాడు. పాంచాల దేశానికి తాను రాజు అయిన తర్వాత తన రాజ్యభాగంలో సగం ద్రోణుడికి కూడా ఇస్తానని అంటాడు. అయితే ద్రోణుడికి అటువంటి సంపదలపై వ్యామోహం లేక వదిలేసుకుంటాడు. పేదవాడుగానే జీవిస్తూ ఉంటాడు. అశ్వత్థామ పుట్టిన తర్వాత పాల కోసం ఏడుస్తాడు. బిడ్డకు పాలివ్వడానికి తన దగ్గర ఒక ఆవు కూడా లేదని ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి పాంచాల దేశం వెళ్ళి ద్రుపదుడిని కొన్ని గోవులు అడుగుతాడు. ద్రుపదుడు ఇచ్చిన మాట తప్పి ద్రోణాచార్యుని అవమానపరుస్తాడు. అలా తిరిగి ద్రోణాచార్యుడు చివరికి హస్తినాపురం చేరుకొని అక్కడ కౌరవులు పాండవులకు అనేక విద్యలు బోధిస్తూ గురువుగా ఉండిపోతాడు. విద్యలు పూర్తయిన తర్వాత శిష్యులు గురుదక్షిణ ఏమి కావాలని అడగగా ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురమ్మని చెబుతాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే ద్రుపదుడు చేసిన అవమానం, అతనిపై క్రోధం వలన ద్రోణాచార్యుడు ఆ కోరిక కోరాడు. దుర్యోధనులు వెళ్ళి ద్రుపదుడి చేతిలో ఓడిపోయి వచ్చేస్తే అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడు కాళ్ళ దగ్గర పడేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని చూసి అతడు ఇచ్చిన మాట గుర్తు చేస్తాడు. పాంచాల దేశానికి ఇప్పుడు నా కుమారుడైన అశ్వత్థామను రారాజుగా చేస్తే నువ్వేమి చేయగలవు అని అంటాడు ద్రోణుడు. అయినా ద్రుపదుడు క్షమించి వదిలేస్తాడు. ద్రుపదుడు తన రాజ్యం చేరుకొని ద్రోణాచార్యుని చంపే కుమారుడు అర్జునుని పెళ్లాడే కుమార్తె కావాలని గొప్ప యజ్ఞం చేస్తాడు. అప్పుడు ద్రౌపది, దుశ్శద్యుమ్నుడు కుమారులుగా అగ్నిలోంచి పుడతారు. పాండవ కౌరవుల మధ్య తగాదాలు అవి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. యుద్ధంలో భీష్మాచార్యుడు పడిపోయాక ద్రోణాచార్యుడు సారథ్యం తీసుకుంటాడు. అతని జయించడం కష్టమని తెలిసిన కృష్ణుడు మాయాపాయంతో ఓడించాలని భీముని అశ్వత్థామ అనే ఏనుగుని చంపమంటాడు. భీముడు ఆ ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోయాడని చెబుతాడు. అది విన్న ద్రోణాచార్యుడు తన పుత్రుడు మరణించాడనుకొని అదే విషయం ధర్మరాజుని అడుగుతాడు. ధర్మరాజు అశ్వత్థామ అతహ అని పెద్దగా చెప్పి కుంజరహో అని గొనిగినట్టు చెప్పుతాడు. అంటే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని, అశ్వత్థామ చనిపోయాడని ధర్మరాజు చెప్పగానే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు, ప్రాణాలు విడుస్తాడు. అప్పుడు అతను చంపడానికి పుట్టిన దుష్టద్యుమ్నుడు వెళ్ళి కత్తితో ద్రోణుడు తల నరకేస్తాడు. అది అశ్వత్థామ చూసి తన తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుని పాండవులు నాశనం చేయాలని అప్పటి నుండి పగ పెంచుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధ భూమిలో పడిపోతాడు. కేవలం కౌరవుల పక్షాన అశ్వత్థామ, కృపాచార్యులు, కృతవర్మ ముగ్గురే వీరులు బతికి ఉంటారు. ఆ రాత్రి అశ్వత్థామ కాగడ వెలుగులో దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి తన సైన్యానికి అధిపతిని చేస్తే ఆ పాండవం చేసి వస్తానని మాటిస్తాడు. ఆ పాండవం అంటే పాండవ వంశం లేకుండా చేయడం. దుర్యోధనుడు సరే అంటాడు. అదే రోజు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మతో కలిసి పాండవ శిబిరాలకు చొరబడి అందరూ నిద్రిస్తుండగా ముందుగా తన తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుడిని లేపి చంపుతాడు. తర్వాత ఉప పాండవులను, మిగతా పాండవ వీరులందరినీ, గుర్రాలను, ఏనుగులను చంపుకుంటూ వెళ్తాడు. కృష్ణ భగవానుడికి ముందుగానే తెలుసు కనుక పాండవులను ఆ రాత్రి శిబిరానికి దూరంగా గంగా తీరానికి తీసుకెళ్లడంతో పాండవులు 5 బయటపడతారు. తెల్లవారగానే పాండవుల శిబిరానికి వచ్చిన కుమారులు చనిపోయి ఉండడం చూసి అశ్వత్థామ చేసిన పని అని తెలుసుకుని అతను పట్టుకోవడానికి అర్జునుడు వెళ్తాడు. అది తెలుసుకున్న అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే అది విరుగుడుకు అర్జునుడు కూడా తిరిగి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. లోకాలు తల్లడిల్లిపోతాయని ఉపసంహరించండి 2 బ్రహ్మాస్త్రాలని మహర్షులు, మునులు అర్థిస్తే అర్జునుడు ఉపసంహరిస్తాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువును దహించపోతే ఉత్తర కృష్ణుడు ప్రార్థిస్తుంది కుమారుని రక్షించమని. అప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును రక్షించి అశ్వత్థామకు శాపమిస్తాడు. అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని తీసివేసి
అరణ్యంలోని చీమి నెత్తులతో అరుస్తూ ఉగ్రభూతంలో తిరుగుతూ ఉంటావు, చావు కోసం పరితపిస్తూ ఉంటావు అని కృష్ణుడు అశ్వత్థామకి శాపమిస్తాడు. కానీ అతను చావడు, ఉగ్రభూతంగా తిరుగుతూ ఉంటాడు. అందుకే అతన్ని ఎవ్వరూ చూడకూడదని అనుకుంటూ ఉంటారు అని పురాణాలు చెబుతూ ఉంటారు. అటువంటి అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.